లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నంబర్ 77, కొత్త నిబంధనల నుంచి పేజీ నంబర్. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందు ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. బోలేసు మసీకి. ఈ ఆదివారము తెల్లవారుజామున అక్కడ స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో ఎక్కడొచ్చాము? ఈ యొక్క యేసుక్రీస్తు సమాధి యొద్దకు వచ్చి ఉన్నాము. ఇది ఏమిటి తెలుసా అండి? యేసుక్రీస్తు యొక్క సమాధి. అయితే అక్కడ ఉన్న స్త్రీలు యేసు ప్రభు సమాధి లేచిండా ఉన్నడా, ఆయన లేచిండా లేవలేదా అన్న విశ్వాసం నమ్మకంతోని వాళ్ళు అక్కడ ఉన్న స్త్రీలు ఎక్కడ పోయినారంట? సమాధి యొద్దకు వెళ్ళిపోయి చూశారంట. అయితే యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, నేను చనిపోతున్నాను, 3వ దినంన తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారంటే ఉదయకాల సమయమునే, రేయి మొదటి జాముననే, తెల్లవారక మునిపే ఆ సమాధి యొద్దకు పోయి చూశారంట. సమాధి యొద్దకు పోయి చూసేప్పుడు అక్కడ సమాధి మూయబడినదా తెరవబడినదా? తెరవబడి ఉన్నది. బోలేస్తుమస్కి. సమాధి తెరవబడి ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము, అక్కడ యేసుక్రీస్తు యొక్క ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన మృతదేహము అక్కడ లేదు. వాళ్ళందరూ చూసి పరిశాన్ అవుతున్నారంట. మరి యేసుక్రీస్తు చనిపోయాడు, ఇక్కడనే మనం పెట్టినాం కదా, మరి ఆయన ఇక్కడ ఎందుకు లేడు అని అక్కడ ఉన్న స్త్రీలందరూ పరిశాన్ అవుతున్నారంట. అయితే అక్కడ లేస్తాడా లేదా అన్న నమ్మకంతో అక్కడ పోయి చూశారండి. అయితే 2 దేవదూతలు వచ్చారు. 2 దేవదూతలు వచ్చి, అమ్మా ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? మీరు చనిపోయిన యేసు గురించి వెతుకుతున్నారా మీరు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ వెళ్ళాడు? ఆయన సజీవుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు చనిపోయి 3వ దినంలో లేస్తానని చెప్పిండు, మాకు జ్ఞాపకం ఉన్నది అన్నప్పుడు ఆయన ఆ గొలుసులు బంధించి ఉన్నారు. కాబట్టి ఆ గొలుసులు బంధించి ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దామా? చదవమ్మా. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి వారు మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పెదరేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదాయి ఉండును. ఎట్లనంట? ఒకవేళ చనిపోయి తిరిగి లేస్తానని ఆయన ఏ విధంగా చెప్పాడో, ఒకవేళ ఆ విధంగా లేచిండు అనుకోండి, అది చాలా చెడ్డ విషయం అవుతుంది. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేవద్దు, ఆయన సమాధిలో నుంచి బయటికి రావద్దు. ఒకవేళ ఆయన సమాధి గెలిచి బయటికి వస్తే ఆయన మాట గెలిచినట్లయితుంది, నా మాట గెలిచినట్లు కాదని అక్కడ ఉన్న రాజు అనుకున్నాడండి. అనుకున్నప్పుడు అక్కడ ఉన్న యాజకులకు చెప్పాడు, ఈయన ఇక లేవద్దు అని చెప్పాడు. అదే విధంగా ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పాడు. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా. బోలేసు మసీకి. అక్కడ ఎవరు నుంచాడంట? రాజు కావలి వారు ఉన్నారంట. ఎందుకోసము? యేసు ప్రభు చనిపోయి 3వ దినంన తిరిగి లేస్తానన్నాడు కాబట్టి మీరందరూ ఇక్కడనే కావలిగా ఉండండి. ఒకవేళ ఆయన లేస్తే బయటికి రాకుండా మళ్ళీ చంపేయండి, మళ్ళీ యేసుక్రీస్తుకు చంపేయండి. ఆయన ఈ లోకంలో అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి నాకన్నా మంచి పేరు యేసు ప్రభుకు రావద్దు, నాకన్నా మంచి పేరు యేసు ప్రభుకు రావద్దు. ఈ లోకమందు ఉన్నాడు, చనిపోయిన వారికి లేపుతున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు, అందరికి దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కానీ నాకన్నా మంచి పేరు ఆయనకు వస్తుంది కాబట్టి ఆయనకి ఇక మంచి పేరు రావద్దు, మీరు కావలి ఉండి ఆయనకు లేవకుండా చూడండి అని అక్కడ ఆ పిలాతు
వారితో అక్కడ ఉన్న యజమానులకు చెప్పారండి. మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధి భద్రము చేయండి అని వారితో చెప్పానంట. ఎవరితోని? ఆయన అక్కడ ఉన్న పని మనుషులతోని. మీరు వీలైనంత మట్టుకు, మీకు బలమున్నంత వరకు, మీకు శక్తి ఉన్నంత వరకు ఆ సమాధిని కాపాడుకుంటూ ఉండండి. ఆయన 3వ దినంన తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి ఆయన తిరిగి లేవకుండా మీరు కాపాడండి, మీ బలమును ఉపయోగించండి, మీరు ఏమన్నా చెయ్యండి, కానీ ఆ సమాధి తెరవద్దు. యేసుక్రీస్తు లేచి బయటికి రావద్దు. ఒకవేళ బయటికి వస్తే ఆయన మాటనే గెలుస్తుంది. కాబట్టి మీరు కావలి ఉండండి. మీరు ఏం చేస్తారో మీకు మొత్తం అధికారం ఇస్తున్న యేసుక్రీస్తు మాత్రము సమాధిలోకి వెళ్ళి బయటికి రావద్దని అక్కడ పిలాతు చెప్పాడండి. ఎందుకంటే ఆ పిలాతు రాజు అక్కడ రాజ్యము నడుస్తుండే. మన మోడీ ప్రభుత్వము ఈ లోకంలో ఈ రాత్రి అందరూ మొత్తం బయటికి రావద్దంటే ఎవ్వరు కూడా బయటికి రారండి. ఒకవేళ బయటికి వచ్చిండ్రు అనుకోండి, పోలీసు వాళ్ళు వాతలు పెడతారు. అవునా కాదా? లాక్డౌన్లు ఎట్లా జరిగింది? ఈ రాత్రి అందరు ఇంట్లోనే ఉండాలంటే అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎవ్వరు బయటికి రావద్దంటే ఎవ్వరు బయటికి రావద్దు. తెల్లారేసరికల్లా ఆయన ఈ మన దేశానికి రాజు. ఎవరు? మోడీ. కాబట్టి ఆయన ఏం చెప్తే అదే నడవాలి. ఒక్క మనిషి అన్న కానీ వాళ్ళు ఏం చేస్తారు అని ఒక్క మనిషి అన్న బయట తిరిగిండ్రు అనుకోండి, పోలీసులు వార్తలు పెడతారు. కాబట్టి ఆ దినంలో కూడా అక్కడ పిలాతు అక్కడ ఉన్న రాజ్యం అంతా నడిపిస్తుండే. కాబట్టి యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచి బయటికి రావద్దు, మీకు మొత్తం పర్మిషన్ ఇస్తున్నా, మీరేమన్నా చెయ్యండి, మీరు సమాధిని కావలి చెయ్యండి అని చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఆయన లేవకుండా ఒక గొలుసులతోని అక్కడ పెద్ద రాయి బంధించి గొలుసులను కట్టి ఒక ముద్ర వేశారండి. ముద్ర అంటే ఏమో తెలుసా అండి? గవర్నమెంట్ ఒక దుకాణానికి కానీ ఒక కంపెనీకి కానీ ఇది అక్రమంగా నడుస్తున్నది అని గవర్నమెంట్ లెక్కలకు పోయినప్పుడు ఒక గవర్నమెంట్ ఒక తాళం బుర్ర తెచ్చి ఒక తెల్ల బట్ట తెచ్చి దాని మీద స్టాంపు గుద్దితే దాన్ని తెరవడానికి ఎవ్వరి వల్ల కాదు. అది మళ్ళీ ఆ గవర్నమెంటే తెరవాలి. ఆ సమాధికి కూడా ఆ పిలాతు రాజు ఏం చేసిండంటే కావలిగా అక్కడ ఉన్న వారిని ఉంచి ఇంకా ఎక్కువ కావలి వారిని తెచ్చి గొలుసులు కట్టి ఆ సమాధికి ముద్ర వేశారండి. ఎవ్వరు కూడా తెలియకుండా, ఎవరు కూడా ఆ సమాధిని తెరవద్దు. ఆ ముద్రను చూసి అందరూ భయపడిపోతారు, ఇది ఈ సమాధిని తెరవద్దని. అక్కడ ఉన్న ఆ మనుషులు కూడా యేసుక్రీస్తు సమాధిని ఎవ్వరు తెరవలేదు. మనము ఈ దినాలలో ఎవరైనా చనిపోయి తిరిగి లేస్తామని చెప్పామనుకోండి, ఆడికి పోయి చూస్తామా? చూడం. ఒక్కవేళ ఆడికి పోయి చూసినప్పుడు ఏదైనా సప్పుడు వినిపించింది అనుకోండి, మనకు పరుగే ఉరుకుడే ఇంటికి. అవునా కాదా? ఎందుకంటే అరే దయ్యం మాట్లాడుతున్నదని అనుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు సమాధి యొద్దకు మనం అందరం పొద్దున పోయినాం అనుకోండి, ఏదైనా శబ్దం మనకు సమాధిల నుంచి వినిపించింది అనుకోండి, అక్కడ ఉంటామా? అరే మా అమ్మ మా నాయన మా తాత మాట్లాడుతున్నాడు నాకు వినిపిస్తున్నది అని ఆ సమాధి తెరిచి మనం మాట్లాడతామండి? మాట్లాడం. ఆ స్థలంలో కూడా ఉండం, ఆ అద్దు బంధులో కూడా ఉండం మనము. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు కూడా సమాధిలో ఉన్నప్పుడు భద్రం చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోకమందు సమాధిలో మనము తిరిగి లేస్తామని చెప్పినప్పుడు ఎవ్వరం కూడా అక్కడ పోయి చూడలేము. ఎందుకంటే మనము సాధారణమైన మనుషులము. ఆయన ఈ లోకానికి రక్షకుడు కాబట్టి ఆయన చనిపోయి ఏ విధంగా 3వ దినంగా తిరిగి లేస్తానని చెప్పాడో అదే విధంగా అదే ప్రకారం ఆయన తిరిగి లేచాడు. సమాధికి ముద్ర వేసి భద్రం చేసిందంట. ఆ సమాధి ఎవ్వరు కూడా తెరవద్దు. కాబట్టి ఎవ్వరు కూడా తెరవద్దు అని చెప్పినాక కూడా అక్కడ ఏమైందో తెలుసా అండి? యేసుక్రీస్తుకు ఏ గొలుసులు ఆగలేవు, ఏ ముద్ర కూడా ఆగలేదు. వినండి, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు లేవద్దని ఒక గొలుసులతో బంధించినప్పుడు ఆయనకు ఏ గొలుసులు కూడా ఆపలేవు. అక్కడ కావలిగా ఉన్న వారందరూ ఎవ్వరు కూడా ఆపలేరు ఆయనకు. ఎవ్వరికి తెలియక ముందే ఆయన లేచాడు. మనుషులందరికీ కనిపించుకుంటూ లేచిండు ఆయన. ఎవ్వరికి కూడా తెలియనప్పుడు
అక్కడ ఎవ్వరు పోనప్పుడు రేయి మొదటి జామున ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడని మనము నమ్ముతున్నామో ఆయన యందు విశ్వాసము నమ్మకము కలిగి మనము కూడా ఉండిన ఎడల అదే ప్రకారము మనము కూడా తిరిగి లేస్తామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు చనిపోయాడని మనం నమ్ముతున్నామా? ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడని? ఒకవేళ మనము యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేడని అంటే మనకు రక్షణ వచ్చేది కాదు, మనము ఈ దినము ఈడ ఉండే వాళ్ళమే కాదు, మనకు ఈ ఈస్టర్ గుట్ట కూడా ఉండేది కాదు ఆయన లేవకుంటే. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన తిరిగి లేచినందుకు మనమందరం ఈడ ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. కాబట్టి అందరం కూడా ఆయనను నమ్ముకుంటున్న మనము ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆ యొక్క మార్గంలో నడవాలి. దేవుడు తెలియజేశాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి నన్ను నమ్ముకున్న మీరు కూడా వెలుగు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తున్న నా ప్రియ సహోదర సహోదరులారా, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రతి ఆదివారం కూడా అందరూ చర్చికి రావాలి అండి. అందరూ చర్చికి వస్తేనే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుతాం. మనము ప్రతిరోజు ఆకలి అయితే ఎట్లా భోజనం చేస్తే మనకు కడుపు నిండుతుందో మన శరీరానికి కూడా ఈ లోకానుసారం భోజనం ఏ విధంగా కావాలనో మన ఆత్మకు కూడా వాక్యం అనే ఆహారం కావాలి. వాక్యం అనే ఆహారం కావాలి. ఈ వారం ఒక్కరోజు నీవు వాక్యం ఇచ్చి వచ్చే వారం దాకా నీకు ఆకలి కాదుగా. వారంకి ఒక్కసారైనా ఆ భోజనము నీ లోపల ఉండాలి. వారంకి ఒక్కసారైనా ఆ భోజనం ఉండాలి అండి. ఒక్కరోజు మనం శరీరంకు తినలేమనుకోండి, అలసిపోతాం, చక్కెర వచ్చి పడిపోతుంది. కానీ ఆత్మకు ఒక వారంకి ఒక్కసారైనా దేవుని వాక్యము మనము భోజనంగా పెట్టాలి. ఎవరైతే వారంకి ఒక్కసారి కూడా దేవుని మందిరానికి రారో వాళ్ళకు దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రతి ఆదివారం కూడా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి రావాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనకుంటాయి. ఈ చిన్న వాక్యాన్ని మనందరి మేలుల నిమిత్తము దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.